ఇది ఒక పనికి రాని బిల్లు. ఇది ఉన్న వ్యవస్థని మరింత జటిలం చేసి ప్రజల్ని మరింత కష్టాలకు గురి చేస్తూ రెవెన్యూ రాబందులు బారిన పడేసే బిల్లు. దీనికన్నా ప్రభుత్వం గతంలో ఇచ్చిన మెమో 435 చాలా అత్యుత్తమమైన మెమో. దీనికి డెడ్లైన్ ఇచ్చారు. జనవరి 2, 2026లో విడుదలైన ఈ మెమో చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రభుత్వం పొరపాటున లక్షల ఎకరాల భూములు 22లో పెట్టింది. వీటిని రెవెన్యూ అధికారులు ఏ ఒక్క పత్రం ఉన్నా, మీకు పట్టా ఉన్నా, అడంగల్ కాపీ ఉన్నా, టైటిల్ డీడ్ ఉన్నా, సేల్ డీడ్ ఉన్నా గుడ్డిగా తీసిపారేయండి. గుడ్డిగా 22 నుంచి తీసిపారేయండి అందండి మెమో 435. దీనికి డెడ్లైన్ కూడా విధించింది ప్రభుత్వం, జూలై 31. ఇంత స్పష్టమైన మెమో ఇస్తేనే లంచాలకు మరిగిన రెవెన్యూ అధికారులు ప్రజల్ని పీడించి పిప్పి చేస్తున్నారు. ఈ మెమో ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన జియో మూలంగా బుట్టదాఖలైంది. ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యని మరింత జటిలం చేసింది. మేము అడిగేదల్లా ఒకటే, మీరు ఆవులపల్లి అనే గ్రామంలో 911 ఎకరాలు 22 నుంచి ఏ ప్రశ్నలు అడగకుండా తీసేశారు. మెమో 72, 2026, 22 జూన్ 2026లో అన్నమయ్య జిల్లా ఏమని తీసేశారండి? ఆవులపల్లి ప్రజలారా, మేము మీకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మీ భూమిని 22లో పెట్టాం, మమ్మల్ని క్షమించండి, మీ భూమి 22 నుంచి తీసేస్తున్నాం. ఈ 911 ఎకరాల్లో ప్రభుత్వ భూమి కనుక ఉంటే మేము నోటీస్ ఇచ్చి వెనక్కి తీసుకుంటాం. అద్భుతం. ఆవులపల్లి అన్న పేరు తీసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టండి. అసాధ్యం చెప్పకండి. మీరు పెట్టేటప్పుడు ఎవరిని అడగలేదుగా. కోర్టు కేసులు ఉన్నాయి, సబ్జుడీసు, సాకులు వంకలు వద్దు. ఇది ఈరోజు పరిష్కారం చేయాలి. ఆవులపల్లికి ఇచ్చిన ఈ మెమోలో చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, దిస్ మే బి ట్రీటెడ్ యాజ్ మోస్ట్ అర్జెంట్. ఏమండి, 12 సంవత్సరాలుగా ప్రజలు వస్తున్నారు. ఏపీఐఐసి భూములు 51,000 ఎకరాలు, అంటే ఇండస్ట్రీస్కి వ్యాపారస్తులకు సంబంధించిన భూములు 51,000 ఎకరాలు ఉంటే జియో ఇచ్చి తీసి పారేశారు 22 నుంచి. ఆవులపల్లి తీశారు. మరి మిగిలిన ప్రజలకి ఈ హక్కులు లేవా? వాళ్ళు అడగకూడదా? వాళ్ళ పిల్లలకు వీళ్ళు భూములు ఇచ్చుకోకూడదా? ఇది సమస్య. దీనికి పరిష్కారంగా మేము చెప్పేది ఒకటే, రోల్ బ్యాక్ 22A. 2014లో ఈ ఆస్తులన్నీ ఏ స్థితిలో ఉన్నాయో ఆ స్థితికి రోల్ బ్యాక్ చేయండి. చేసిన తర్వాత దీంట్లో ఏమన్నా ప్రభుత్వ భూములు ఉంటే నోటీసులు ఇచ్చి తీసుకోండి. నిన్న రోజంతా కూర్చుని కొంతమంది బాధ్యులతో, చుట్టుపక్కల ఉన్నటువంటి బాధ్యులతో, మా డేటాబేస్లో ఆల్రెడీ మా దగ్గర పేర్లు నమోదు చేయించుకున్న వాళ్ళలో కొంతమందిని, వీలున్న వాళ్ళని వచ్చి వాళ్ళ కేసులు వివరించమన్నాం. వాళ్ళు వచ్చి వాళ్ళ కేసులన్నీ వివరంగా చెప్పారు. ఇందులో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు పూర్తిగా మీకు వివరించలేకపోవచ్చు. కాకపోతే వాళ్ళు చెప్పేది ఆ 2 ముక్కలు వినండి, వాళ్ళ ఘోష అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంత సాధారణమైన మనుషులో, వాళ్ళు మీరు చూపించే జీవోలు, చట్టాలు, ఎంఆర్ఓలు, కోర్టుల చుట్టూ ఎలా తిరగలేరో అది ఒక్కసారి మీరు మానవత్వంతో వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారన్న ఆశతో ఒక్కొక్క బాధితుడిని జస్ట్ 1 minute 2 minutesలో వాళ్ళ ఇబ్బందిని అతి తక్కువ మాటల్లో చెప్పడానికి ప్రయత్నం చేయమని తెలియజేస్తున్నాను. మొదటగా సంగం జాగర్లమూడి ఏరియా నుంచి వచ్చిన ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు చెప్తారు. 1960లో ఏనాం అవాల్సిన యాక్ట్ వచ్చిన సందర్భంగా మా ఊర్లో ఉన్న ఏనాం ల్యాండ్స్ అన్నింటినీ రైతు వారీగా కన్వర్షన్ చేశారండి. 1960 నుంచి 2016 వరకు దాదాపుగా 60 సంవత్సరాల పైచీలకు
అవి రైతు వారీగానే కంటిన్యూ అవుతున్నాయి. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు తెచ్చిన ఒక చట్టం అన్ని ప్రాస్పెక్టివ్ అనే పదం బదులు రెట్రాస్పెక్టివ్ అనే పదం వాడారని సాగుతోటి వాటన్నిటిని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రీసర్వే సందర్భంగా వెబ్లాండ్ నుంచి కూడా మా పేర్లు తీసేశారు. నేనైతే బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పుడే హైకోర్టు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారంటే 2017లో. అది ఇప్పటికీ అట్లానే నడుస్తూనే ఉంది. ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు. ప్రజెంట్ మా వెబ్లాండ్ నుంచి కూడా మా పేర్లు తీసేశారు. దాన్ని మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి ఈనాం భూమి కాబట్టి మేము 22A పెడుతున్నామని పెట్టేశారు. ఎంతవరకు సబబు? 60 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని సడన్గా మీరు ప్రభుత్వ భూమి, అసలు ఈనాం భూమి ప్రభుత్వ భూమి కాదు, దానికి బోల్డని కేసులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అంత గుడ్డితనంతో 22A పెట్టారు. నెక్స్ట్ కృష్ణగిరి మండలం నవలూరు గ్రామంలో 200 గజాలు ఇళ్ల స్థలం ఉందండి. సర్వే నెంబరు 774/6A అండి. అది 1985లో కొనుక్కున్నామండి. దానికి డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ 1925 నుంచి అలా కంటిన్యూషన్గా రిజిస్ట్రేషన్లు అన్నీ ఉన్నాయండి. అన్ని డాక్యుమెంట్స్లో ఉన్న దాంట్లోంచి ఇప్పుడు N3B రోడ్డు అయితే గవర్నమెంట్ రాజధానిలో వేస్తుందండి. ఆ రోడ్లో మీ స్థలం పోతుంది అని మాకు నోటీస్ ఏమి ఇవ్వకుండానే వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి. మేము వెళ్ళి అడిగితే ఇది గవర్నమెంట్ ల్యాండ్, కలెక్టర్ గారు CRDAకి ఇచ్చేశారు, మీరు ఏమన్నా ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడుకోండి మాకు చెప్తున్నారండి. మేము కోర్టుకు వెళ్ళినా కూడా మాకు ఏ రకమైన న్యాయం జరగలేదండి. నవలూరులో 774 సర్వే నెంబరు బ్రిటిష్ వాడు రాసిన ఆర్ఎస్ఆర్లో, బ్రిటిష్ వాళ్ళు రాసిన ఆర్ఎస్ఆర్ 1907వ సంవత్సరంలో రాసిన ఆర్ఎస్ఆర్లో అది ట్యాంక్, చెరువు అని ఉంది. ఉండుండొచ్చు, చెరువు అయి ఉండొచ్చు ఆ రోజుల్లో. కానీ బ్రిటిష్ వాడే 1923లో పట్టాలు ఇచ్చాడు అప్పట్లో ప్రజలకి. దాన్ని 774/1, 2, 3, 4, 5, 6, 7, 8 అని సబ్ డివిజన్ చేసి 774/6 అనే సబ్ డివిజన్లో ఒక ఆవిడికి పట్టా ఇచ్చాడు. ఎంత? ఎకరన్నర, 2 ఎకరాలు, ఎకరం 80 సెంట్లు అనుకుంటా. ఆవిడ చచ్చిపోయే ముందు మనవడికి రాసి చచ్చిపోయింది. ఆ మనవడి పిల్లలు ఒక ఆయనకు అమ్ముకున్నాడు 1968లో. మీరు తేదీలు గమనించండి, 23/1968 సేల్ డీడ్ అయిపోయింది. ఆయన గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకుని లేఅవుట్ వేసుకున్నాడు ఆ రోజుల్లో. ఎప్పుడు? 1982లోనో 92లోనో, 82 1982లో. అప్పటికి మీలో చాలామంది పుట్టుండ్రు. గ్రామ పంచాయతీ ఏదో లేఅవుట్ వేసుకున్నారు, ఒక 36 ప్లాట్ల కింద లేఅవుట్ వేసుకుని వీళ్ళ నాన్నగారు ఓ 200 గజాలు కొనుక్కున్నారు అందులో ప్లాట్లో. కొనుక్కుంటే 2016లో బ్రిటిష్ వాడు రాసిన టైంలో ఇది చెరువు కాబట్టి ఈ ప్లాట్ చెల్లదు అని చెప్పి మొత్తం 774 సర్వే నెంబర్లో ఉన్న 30 ఎకరాలని కూడా 22Aలో పెట్టేశారు. ఇది ప్రభుత్వ భూమి, ట్యాంకు చెల్లదు పో. ఆల్ రైట్, పెట్టేసి ప్రభుత్వ భూమి కదా, గుంటూరు జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ అత్తగారు ఆస్తి అన్నట్టు CRDAకి రాసి ఇచ్చాడు. ఆ 36 ప్లాట్లలో కొంతమంది ఇళ్ళు కట్టుకున్నారు, కొంతమంది వేకెంట్ ప్లాట్లు ఉన్నాయి, ఇళ్ళది వేకెంట్ ప్లాట్. ఇప్పుడు ఆ ప్లాట్ గుండా రాజధాని రోడ్డు వెళ్తాంది, N3 రోడ్డు ఏదో రోడ్డు. బాబు మీరు రోడ్డు వేసుకుంటున్నారు కదా, మా దాంట్లో తీసుకోండి, కాకపోతే మీ చట్టం ప్రకారం మాకు ఇవ్వాల్సిన కాంపెన్సేషను, మా ప్లాట్కి ప్లాట్ ఇస్తామని చెప్పారు కదా, ఏదో GO 330 ఉంది కదా, మా 200 గజాలకి మీరు ఎక్కడైనా 200 గజాలు ఇవ్వండి అన్నారు. CRDA వాడి దగ్గరికి వెళ్తే ఈ భూమి నువ్వు కాదు, కలెక్టర్ ఇచ్చాడు మాకు, పోయి కలెక్టర్ని అడుక్కో అంటాడు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఇది 22Aలో ఉంది కదయా, ఇది ప్రభుత్వ భూమి కదా, అసలు నీకేం హక్కు ఉంది, నీకెందుకు ఇవ్వాలి మేము అని కలెక్టర్ అంటాడు. నువ్వు ఎందుకయ్యా 22Aలో ఎందుకు పెట్టావు? బ్రిటిష్ వాడు చెరువు అన్నాడు కాబట్టి పెట్టావు కదా, మరి చెరువుని చెరువుగా ఉంచుతావు ఇవాళ? మరి రోడ్డు ఎట్టేస్తున్నావు చెరువులోంచి? N3 రోడ్డు ఎట్టేస్తున్నావు చెరువులో? చెరువు ఎట్ట పూడుస్తున్నావు? మరి సమాధానాలు ఉండవు. వాళ్ళు రాజులు, మనం బానిసలం.
ఇది మన పరిస్థితి. అంటే ఒక్కొక్క కేసు ఎంత వైవిధ్యం ఉన్న కేసు, ఎంత డిఫరెంట్ కేసో మీరు అర్థం చేయించడానికి చెప్తున్నా. ఆయనేమో ఈనాం గోళ, ఈయనేమో ఆర్ఎస్ఆర్ చెరువు అన్న గోళ. నెక్స్ట్ ఏమని చెప్తారో విందాం. మీరు కూడా సంఘ న్యాయాలు మూడు ఇదే కదమ్మా ఈనాందేగా అంట. 1910లోనో 50లోనో వాగు అని ఉందంట. అక్కడ వాగు ఉందా ఇవాళ? మరి 57లో వాగు అని ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్కి ఎందుకు ఇచ్చావు నువ్వు? ఇచ్చినప్పుడు తెలవదా నీకు? నేను రిజిస్టర్ చేయించుకున్నప్పుడు 10% రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేసావుగా ఆ రోజున. అది తెలవదా నీకు? ఆ రోజున నా దగ్గర డబ్బులు వసూలు చేసినప్పుడు తెలవదా అది వాగని? ఇవాళ వచ్చి వాగంటావా 2016లో? ఇంకోటి గమనించండి, విష్ణుకుమార్ రాజు గారు ఆయన దగ్గర చుట్టమో స్నేహితుడో మొత్తానికి తెలిసిన వాళ్ళు ఒక ఎమ్మెల్యే వల్ల కూడా కాటలా దీన్ని తీర్చడం. అది గమనించండి. ఒక ఎమ్మెల్యే పూనుకుంటే కూడా అవ్వట్లేదు. వీళ్ళ వల్ల ఏమవుద్ది? పక్క వాళ్ళ వల్ల. ఎఫ్ఎల్ఆర్లో గయ్యాళ్ళు అని ఉందని పెట్టారండి. మేము 96లో కొనుక్కున్నామండి 5 ఎకరాలు. అది అంతకుముందు 3 సార్లు రిజిస్ట్రేషన్ అయ్యి పాస్బుక్లు ఇష్యూ అయినటువంటి భూమి అండి అది. మన సంక్రాంతికి 10-1 అడంగల్ బేస్ చేసుకుని కూడా తీసేయమని మినిస్టర్ గారు చెప్పారండి. నేను 10-1 గురించి అని ఆర్టీఐ చేస్తే 10-1 లేదంటారండి. ఏ రికార్డు లేదంటారు, దీంట్లో నుంచి తీయడానికి అసలు లేదంటారు. మా అన్నీ కూడా పట్టాదారు పాస్బుక్లు అన్నీ ఇష్యూ అయిన భూములేనండి ఇవన్నీ కూడా ఇవ్వట్లేదు. ఒక్కొక్క కేసు ఎంత డిఫరెంట్గా ఉంటుందో అని చెప్పడానికి, ఈ బాధలన్నీ ఇరికించడానికి ఒక జీవో చాలదు, ఒక ఇంగ్లీష్ భాష చాలదు. రకరకాల బాధలు, అది అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఘంటసాల బ్రహ్మాండమైన డెల్టా ఏరియా అయినా అక్కడ మురుగునీళ్ళ గుంట ఒకటి ఉండేది. ఆ మురుగునీళ్ళ గుంట దగ్గర ఒక ఎత్తైన ప్రదేశం ఉండేది, 200 ఎకరాలు. ఎవరు వ్యవసాయం చేసేవాళ్ళు కాదు పాత రోజుల్లో. ఎందుకంటే నీళ్ళు ఎక్కవు, కాలువ నీళ్ళు ఎక్కవు, మెరక మీద ఉంది. 1960 దాకా ఎవడు పట్టించుకోలేదాన్ని. 1960లో డీజిల్ ఇంజిన్లు, కరెంటు మోటార్లు వచ్చినాయి. డీజిల్ ఇంజిన్ల నుంచి వచ్చిన తర్వాత ఆ మురిగుండలోంచి నీళ్లు తోడి ఆ 200 ఎకరాల్లో పారించుకుని దాన్ని వ్యవసాయం చేయడం మొదలెట్టారు. ఎవరు చేసుంటారా ఆ రోజుల్లో వ్యవసాయం? ఏ దిక్కు లేనోడు పాపం నానా కష్టాలు పడి ఆడి చేతులు కాయ కష్టంతో ఎకరమో 2 ఎకరాలో దాన్ని మడికట్టు కట్టుకుని ఎత్తు పొలాలు బాగు చేసుకుని ఆ నీళ్లు ఎత్తి పోసుకుని ఏదో దానా తిప్పలు పడి దాన్ని సాగులోకి తెచ్చాడు. 200 ఎకరాలు సాగులోకి తెచ్చారు. అందులో 50 మందో 60 మందో రైతులు ఉంటారు. బ్రిటిష్ వాడు సర్వే చేసినప్పుడు 1900 సంవత్సరంలో ఇది అసలు సాగులో లేదు, ఏదో పనికిమాలిన భూమిగా ఉండిపోయేది. ఘంటసాల దగ్గర గుర్తుపెట్టుకోండి, పనికిమాలిన భూమిలాగా ఉండేది. అందుకని వాడు దాన్ని గయ్యాళ్ళు అని క్లాసిఫికేషన్లో రాశాడు. అంటే ఎవడు వాడటం లేదు గయ్యాళ్ళు భూమి అని. ఆర్ఎస్ఆర్లో రాసింది. 1960 నుంచి వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఎవరో ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు, ప్రభుత్వాలు వస్తూ ఉంటే బాబు మాకు పట్టాలు ఇవ్వండి మేము సాగు చేసుకుంటున్నామంటే ఏదో ఒక శుభముహూర్తాన ఇందిరాగాంధీ గారి పిలుపు మేరకో లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు. అవి పక్కా పట్టాలు, అందులో ఏమి ఢోకా లేదు, ఎవడు మోసం చేసింది కాదు, అది పక్కా పట్టాలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు పర్మనెంట్గా ఉండరుగా, చచ్చిపోతారుగా, అమ్ముకున్నారు. వాళ్ళ వారసులో అమ్ముకున్నారు. ఆ అమ్ముకున్నాటిలో నుంచి ఈయన ఒక బిట్టు కొనుక్కున్నాడు 1992లో అండి, 96లో కొనుక్కున్నాడు. ఆయనకి ఏం తెలుసు పాపం? పట్టాలు ఉన్నాయి, ఇన్నిసార్లు చేతులు మారినాయి, ఇన్నిసార్లు రిజిస్ట్రేషన్లు అయినాయి అని చెప్పి కొనుక్కున్నాడు. కొనుక్కుని ఇవాళ వెళ్తే 2016లో దాన్ని 22లో పెట్టారు. ఎందుకు పెట్టారయ్యా అంటే బ్రిటిష్ వాడు గయ్యాళ్ళు అని రాసిపోయాడు కాబట్టి దాన్ని బట్టి అది ప్రభుత్వ భూమి కాబట్టి 22లో పెడుతున్నామని పెట్టి పారేస్తారు. ఇక ఆయన వల్ల కాటలా, ఎంత తిరిగినా ఎవడు వినేవాళ్ళు లేడు. ఇందులో వాళ్ళ పొరపాటు ఏమైనా ఉందా మీరు గమనించుకోండి. 87లో మా మదరు గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్ చేస్తా తను కొనుక్కున్న ప్రాపర్టీ అండి. అక్కడ టోటల్గా మొత్తం 72 ఏకర్స్ తిరువురులో ఎండోమెంట్ ల్యాండ్ కింద పెట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేశారు. అవి 1950 నుంచి దాదాపు 3-4 సార్లు రిజిస్ట్రేషన్ అయిన భూములు మేము కొనుక్కున్నాం. అది 2016లో ఎండోమెంట్ ఇవి 22 పెట్టారని తెలిసి నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరు ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. మొన్న రీసెంట్గా కూడా నేను ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్తే
అక్కడ ఒక ఎంప్లాయీ అంటారు, ఇది మా భూమి అండి, మా ప్రాపర్టీ, మీ ప్రాపర్టీ కనుక మేము ఎవరన్నా జప్తు చేసి మీకు ఎలా ఉంటుంది అంటే, సరే మరి అలా చేసినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయకూడదు కదా అంటే, రిజిస్ట్రేషన్ ఏముందమ్మా, బందర్ రోడ్లో విజయవాడలో ఎక్కడ కావాలంటే అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, సరే చేయండి సార్, నేను కూడా బ్యాంకులో తనఖా పెట్టుకుంటాను, నా పేరు మీద చేయండి అని చెప్పాను. ఇది చక్రవర్తి గారు చెప్పినట్టు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎండోమెంట్ ఆఫీస్కి, అలా ఒక చోట నుంచి ఒకటి 2016 తిప్పుతానే ఉన్నారు, కానీ దీనికి సొల్యూషన్ ఇప్పటిదాకా రాలేదు సార్. నేను కోరుకునేది ఏంటంటే, ఈ ఉద్యమం ఇక్కడితో చల్లారకుండా ఇది ఇలాగ వదిలేస్తే మళ్ళీ ఎలక్షన్లు అంటారు, ఇంకోటి ఏదో చెప్తారు. ఇది ఇక్కడి నుంచి ఒక ఉద్యమంగా కార్యరూపం దాల్చాలని చక్రవర్తి గారికి, సార్ వెంకటేశ్వర గారికి కోరుకుంటున్నాను. పనులు మా తాతయ్యలు అప్పట్లోనే 600, 800 అట్లా డైలీ పనులు చేయించి పట్టా తెచ్చుకున్నారు. ఆ పట్టా ఇచ్చిన భూమి కూడా మీరు పరిహారం ఎందుకు ఇవ్వట్లేదని కమిషనర్ గారిని, సిఆర్డీఏ కమిషనర్ గారిని కూడా అడిగాం సార్. దానికి ఒక దగ్గర ఒక 30 అర్జీలు పెట్టాం. ప్రతి రైతు ఒక 23 మంది రైతులు ఉన్నారు దీంట్లో. ప్రతి రైతు అర్జీలు పెట్టి మీరు స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వండి సార్ అన్నా కానీ ఆన్సర్ లేదు. ఇప్పటికీ ప్రజెంట్ అడంగలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. అయినా మాకు పరిహారం ఎందుకు ఇవ్వట్లేదు సార్ అని గట్టిగా నిలదీసిన ఆన్సర్ లేదు. అదేమన్నా అంటే ఇది దగ్గర 100 కోట్ల ప్రాపర్టీ, దీన్ని ఓరకే చేయాలా అన్నట్టు అధికారులు పక్కన పెట్టారు సార్. ఇది ఒకప్పుడు ఈనాం కింద ఇచ్చారు, బ్రాహ్మణులకు ఇచ్చినట్టున్నారు. బ్రాహ్మణులైనా ఈనాందారులు కోమట్లు. ఓకే, ఒక కోమట్లో ఆయనకి ఈనాంగా అప్పట్లో గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందో తెలియదు, బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో 25 ఎకరాలు చెరువు మరమ్మతులు చేయించాడని ఇచ్చారట ఆ రోజుల్లో, బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఇస్తే ఆయన కాలం చేసిన తర్వాత వాళ్ళ వారసులు 1975లో రైతువారి పట్టా తీసుకున్నారు. ఈ 25 ఎకరాలకి రైతువారి పట్టా ఇచ్చారు, ఉంది రైతువారి పట్టా. కానీ ఆయన ఎవరైతే ఈనాందారు కోమటాయన ఉన్నారో ఆయన వ్యవసాయం చేయకుండా వీళ్ళ తాతలు, 4 తాతలు అయితే ఒక ఆయన చచ్చిపోయాడు, నాయనమ్మ ఉండేది, పిల్లలు లేరు, 3 తాతలు వ్యవసాయం చేసేవాళ్ళు. ఈ 25 ఎకరాల్లో కౌలుకి చేసేవాళ్ళు. వీళ్ళు వెళ్ళి ఏమంటే ఈనాం అబాలిషన్ యాక్ట్ ప్రకారం ఈనాందారికి చెందదు ఆ భూమి, ఎవరైతే దున్నేవాడు ఉంటాడో దున్నే రైతుకి భూమి చెందుతుంది అని మీ చట్టంలో రాశారు కాబట్టి దున్నకంలో మేము ఉన్నాం కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఆర్డీఓ కోర్టుకు వెళ్ళారు. వెళ్తే ఆర్డీఓ సబబేనా మీరు చెప్పింది, దున్నేవాడికి భూమి కాబట్టి మీకే ఇస్తున్నాం అని చెప్పి మొత్తం 25 ఎకరాలకి పట్టా వీళ్ళ తాతలకు రాశారు. రాస్తే ఆయన ఈనాందారు ల్యాండ్ సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గర మళ్ళీ అప్పీల్కి వెళ్ళాడు. లేదండి, ఈనాం అబాలిషన్ యాక్ట్ ప్రకారం ఈనాందారుకి 3వ భాగం రావాలి, భూమి మీద ఉన్న రైతులకు 2 భాగాలు, ఈనాందారుకు 1 భాగం రావాలి, దాని ప్రకారం నాకు రావాల్సిన 1/3 నాకు ఇప్పించండి అని వెళ్ళాడు. ఆయన ఇది కూడా సబబుగానే ఉందాయా, ఈనాందారుకి ఎంతో కొంత రావాలి కాబట్టి నువ్వు 1/3 తీసుకో, మీరు 2/3 తీసుకోండి అని చెప్పి వీళ్ళ పేరున విడగొట్టి ఈ 2/3 వీళ్ళ తాతలకు రాసిస్తాడు. ఈయనకింత 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 అని. 4 తాతలు ఆవిడ విధవరాలు కూడా క్లెయిమ్ చేసినట్టుంది, ఆవిడ పేరు కూడా కొంత రాశారు. సరే, అది ముక్కలు అయ్యి వాళ్ళ పిల్లల నుంచి ఈయన మేనత్త వరుస అయ్యే ఆమె దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళ తండ్రి గారు కొనుక్కున్నాడు. అదంతా ఎకరన్నర కొనుక్కున్నాడు. 25 ఎకరాల నుంచి ఇప్పుడు ఎకరన్నర మీద డిస్ప్యూట్. ఎకరన్నర కొనుక్కుంటే ఇప్పుడు దాకా బాగానే ఉంది, ఎవరు ఏమి అడ్డం పెట్టలా, ఈనాం కదా అది కదా అని. ఎందుకంటే దానికి ఒక హిస్టరీ ఉంది. ఈనాందారికి ఇవ్వాల్సింది ఇచ్చారు, వీళ్ళ తాతలకు ఇవ్వాల్సింది ఇచ్చారు, వాళ్ళ తాతలు పంచుకున్నారు, కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళ స్థాయికి వచ్చింది. ఇవాళ వచ్చి 2016లో ఇది బాధ్యత ఈనాం భూమి కాబట్టి 22A గవర్నమెంట్ అనేసారు. ఇప్పుడు ఈయన వెళ్ళి నాకు సిఆర్డీ వాళ్ళు నేను ఎకరన్నర ఇస్తున్నానయా మీకు భూ సమీకరణలో, నా ఎకరన్నరకు నాకు రావాల్సిన ప్లాట్ ఇవ్వండి అంటే, అబ్బే అసలు నీ ప్లాట్ ఏంటి, 22A ఇది ప్రభుత్వాందే, నీకేం హక్కు లేదు పో అంటున్నారు.
ఆయన నోట్లో మాట వస్తుందా అసలు? మీకు చెప్పగలుగుతున్నాడా ప్రాబ్లం ఏంటో? ఎవరి దగ్గరికి పోయి అడిగితే ఎవరు సమాధానం చెప్పేటోళ్ళు ఉన్నారు ఇవాళ? మేము ఇంత స్పష్టంగా అడుగుతా అంటేనే గవర్నమెంట్ చెవులు మూసుకున్నట్టుగా మాకేం వినపట్టలేదు అన్నట్టుగా ఉంది. వాళ్ళ మాట ఎవడిట్టాడు? ఇవి మీకు ఎగ్జాంపుల్ కేసెస్ మిత్రులారా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అయిపోయాక ఇక చాలు కేసులు, మీకు ఎగ్జాంపుల్గా అర్థం కావడం కోసం చెప్పాను. అదండి 100 ఉన్నాయి కేసులు. వాళ్ళు పాపం ఉండొద్దు ప్రెస్ వాళ్ళు. ఇది అయిపోయినాక చెప్పండి, మీరు ఇబ్బంది లేదు. వాళ్ళకి వేరే పనులు ఉంటాయి కదా సార్. పోస్కోల్ కవర్లు డిస్కస్ చేసేవాళ్ళు, అసలు ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి టైంలో జరిగింది, ఎవరి వల్ల జరిగింది, తప్పు ఎవరిది, రైట్ ఎవరిది అని ఇట్లాంటి యక్ష ప్రశ్నలు వేసే వాళ్ళకి ఒకేసారి సమాధానం చెప్దామని చెప్పి 2-3 వివరాలు చెప్తా. 2007లో ఈ చట్టం వచ్చింది. ఏంటంటే కొన్ని రకాలైనటువంటి భూముల్ని ప్రొహిబిటరీ లిస్టులో పెట్టి, నిషేధిత జాబితాలో పెట్టి వాటికి రిజిస్ట్రేషన్లు అవ్వకుండా ఆపమని. ఎందుకంటే అంతకు ముందు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వెళ్ళి బెంచ్ సెంటర్ రిజిస్టర్ చేసుకుంటే రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఫీజు కట్టించుకుని రిజిస్టర్ చేసేవాళ్ళు. నీకు హక్కు ఉందా లేదా అని కూడా చూసేవాళ్ళు కాదు. వెళ్ళి బందర్ రోడ్డు సర్వే నెంబర్ తీసుకుని బందర్ రోడ్డు రిజిస్టర్ చేసుకుంటే చేంజ్ చేసుకునేవాళ్ళు. ఇది బాగాలేదురా బాబు అని చెప్పి కొన్ని భూములు రిజిస్ట్రేషన్కి నిషిద్ధం అని చెప్పి పెడదామని 2007లో జీవో తెచ్చారు. అది అయ్యవారం చేయబోతే కోతి అయింది ఇవాళ. దీని మూలకం 2011, 12, 13 నుంచి స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా ఈ దరిద్రం అంటే క్యాన్సర్ ఒక్క రోజులో రాదుగా, మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో మీ సేవా కేంద్రాలని విస్తృతపరిచి భూమి రికార్డులన్నీ కంప్యూటర్లో పెడతాము, మీరు అడంగలు కావాలంటే మీ సేవలో కడితే సరిపోతుంది, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు అని చెప్పి అడంగళ్ళన్నీ కంప్యూటర్లు పెట్టండి అన్నారు. ఆ రోజుల్లో రెవెన్యూ వాళ్ళకి అంటే రాదు కంప్యూటర్ మీద. 5-10% మించి కంప్యూటర్ బటన్ నొక్కడం రాదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, టైం ఇచ్చింది వారమో 10 రోజులో నెల రోజులో. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఏరియాలో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని కూర్చోబెట్టి, ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, 30-40 కంప్యూటర్లు ఉంటాయి. అందులో 30-40 మందిని కూర్చోబెట్టి ఈ చేతి రాతతో రాసిన అడంగళ్ళన్నీ వాళ్ళ మొహాన్ని కొట్టి ఈ ఎక్కించండి కంప్యూటర్లో అన్నారు. ఆ పిల్లలు పాపం ఈ రాత అర్థమయ్యి అర్థం కాక నిద్ర కళ్ళతో ఒక కాలంలో ఒక రోలో రాయాల్సింది ఇంకొక రోలో పెట్టి మొత్తానికి మామ అనిపించారు. అది వెరిఫై చేసినాడు ఎవడు లేడు, వాళ్ళు రాసిందే రాత. ఆ రకంగా మన అడంగళ్ళు లోపభూయిష్టంగా కంప్యూటర్లోకి ఎక్కిన తర్వాత జనం చూసుకుని మెల్లమెల్లగా ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు, ఎప్పుడో వచ్చి చూస్తాడు. రోజు ఇదే పనే ఏంటి మనకి, మన ఓటర్ లిస్టులో మన పేరు ఉందా లేదా, అడంగల్లో మన భూమి ఉందా లేదా రోజు చూసుకోగా, రోజు మనం బతుకుంటాం లేదు చూసుకుంటాం. కాబట్టి చూసుకున్నోడల్లా సరి చేయించుకున్నారు. అప్పట్లో సరి చేయటం కూడా తహసీల్దార్ కింద ఉండేది కాబట్టి సరి చేసేవాడు. ఇది కొనసాగుతూ వచ్చింది 2013, 14, 15 దాకా. 2016లో ఒక పెద్ద పని జరిగింది. మన సమస్య అంతా 2016 నుంచే స్టార్ట్ అయింది. 2016లో ఏమన్నారంటే, నిషేధిత భూముల జాబితా మొత్తం ఒక పక్కాగా తయారు చేయండి, జాబితాలు తయారు చేయండి, తయారు చేసి ఈ జాబితాని రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళకి పంపండి. ఆ జాబితాలో కనుక ఏదన్నా సర్వే నెంబర్ ఉంటే దానికి రిజిస్ట్రేషన్లు చేయమాకండి అనేది ఉద్దేశం. ఆర్డర్లు ఇచ్చారు, సర్కులర్లు ఇచ్చారు, జీవోలు ఇచ్చారు. ఎవడు చేయాలి ఈ పని? ఎంత పెద్ద పని అది? ఎన్ని కోట్ల రికార్డులు ఉంటాయి? ఎంఆర్ఓలకి టైం ఎక్కడ ఉంది? వాళ్ళు ఏం చేశారు, విఆర్ఓల మీద పడేశారు. అంటే గ్రామ స్థాయిలో పనిచేసే విఆర్ఓల మీద పడేశారు. ఆ విఆర్ఓలు కొంతమంది డైరెక్ట్ రిక్రూట్లు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో పాత కరణాల ఉద్యోగాలు పోయిన వాళ్ళ పిల్లలు వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు.
కొంతమంది గ్రామ నౌకరు పోస్ట్ నుంచి ప్రమోట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమొచ్చు కంప్యూటర్లో పెడతాం, వాళ్ళకేమొచ్చు అసలు నిషేధిత జాబితా తయారు చేయడం, ఒక సర్క్యులర్ చదవడం వాళ్ళకి రాదు, ఒక జీవో చదవడం వాళ్ళకి రాదు. వాళ్ళకి సగం నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్. దానికి కూడా టైం వారం రోజుల్లో టాక్ అయిపోవాలి అన్నారు. ఎట్లా ఉంది? వాళ్ళు ఏం చేశారు, ఏమో మన వల్ల అయ్యేది కాదురా అని చెప్పి 1907లో బ్రిటిష్ వాళ్ళు రాసిపోయిన ప్రింట్ చేసిన ఆర్ఎస్ఆర్లు ప్రతి గ్రామంలోనూ ఉంటాయి, గ్రామ రికార్డుల్లో. ఆ ఆర్ఎస్ఆర్ ప్రకారం ఆ రోజున చెరువు అని ఉంటే గవర్నమెంట్, ఈనాం గవర్నమెంట్, దేవుడి మాన్యం గవర్నమెంట్, సర్వీస్ ఈనాం గవర్నమెంట్, అగ్రహారం గవర్నమెంట్, పోరంబోకు గవర్నమెంట్, వక్ఫు గవర్నమెంట్, వాగు పోరంబోకు గవర్నమెంట్ అని మొత్తం గవర్నమెంట్ లిస్టులో పారేశారు. ఈ గవర్నమెంట్ లిస్టులో పడేసిన ఈ విఆర్ఓలు ఇచ్చినటువంటి ఈ రికార్డ్ అంతా జిల్లా స్థాయిలో వీళ్ళు కలగలిపి జిల్లా కలెక్టర్ గారు ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చాడు. గెజెట్ నోటిఫికేషన్ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి కాపీ సిసిఎల్ఏకి పంపిస్తారు. సిసిఎల్ఏ గారు అప్పట్లో ఉన్న 13 జిల్లాల డేటాని గవర్నమెంట్కి పంపించాడు. గవర్నమెంటు ఏ జిల్లాకి ఆ జిల్లా సెపరేట్గా జీవోలు ఇచ్చింది. ఆ జీవోలు కూడా ఎలా ఇచ్చింది? 22A అనేది ఒకే పదార్థం కాదు, అందులో 5 పదార్థాలు ఉన్నాయి. 22A సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ A, సబ్ క్లాస్ B, సబ్ క్లాస్ C, D, E 5 రకాలు ఉన్నాయి. ఒకటేమో అసైన్మెంట్ ల్యాండ్ల గురించి, ఒకటేమో ఈనాములు దేవాదాయ ధర్మాదాయ శాఖ ల్యాండ్ల గురించి, ఒకటేమో కోర్టు కేసుల్లో జప్తు చేసిన భూముల గురించి, ఒకటేమో గవర్నమెంట్ భూములు, బందర్ రోడ్లు, బెంచ్ సెంటర్లు, జడ్పీ ఆఫీసులు, ఈ ప్రభుత్వ భూముల గురించి. ఇట్లా 5 రకాల భూములు ఉన్నాయి. ఒకానొక రకం భూమికి ఒకానొక జిల్లాకి ఆ రోజున గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఇది. 22A1E కేటగిరీ కింద శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చిన జీవో ఇది. ఇందులో శ్రీకాకుళం జిల్లాది ఎందుకు ప్రింట్ చేశామంటే అది ఈజీ. 275 మంది బాధితులు ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో. ఏది ఈ కింద వాళ్ళ ఏబిసిడి ఇంకా ఉన్నాయి వస్తా. ఈ కింద శ్రీకాకుళంలో 275 మంది బాధితులు ఉన్నారు. కర్నూలు జిల్లాలో 88,000 మంది బాధితులు ఉన్నారు. 88,000. ప్రకాశం జిల్లాలో 46,000, కృష్ణా జిల్లాలో 23,000, చిత్తూరు జిల్లాలో 28,000, అనంతపురంలో 24,000, మొత్తం 3,30,000 మంది బాధితులు ఉన్నారు కేవలం ఈ 22A1E కింద. ఏబిసిడీలో ఎంతమంది ఉన్నారు అనేది మా దగ్గర లెక్కలేదు, ఇప్పుడు తీస్తున్నాం. ఎన్ని లక్షలు అవుతారో మాకే తెలియదు. అలా జీవోలు ఇచ్చారు. ఈ జీవో ఇచ్చినాడు విఆర్ఓ ఇచ్చిన డేటాని ఒక్క రైతుని అడగల, ఒక్క నోటీస్ ఇవ్వలా. అరే బాబు నీది వాగు పోరం పోకని రాసింది, నువ్వేమో చూస్తే వ్యవసాయం చేస్తున్నావు, దీని సంగతి ఏంటి అని చెప్పి ఏ రైతుని అడగల, నోటీస్ ఇవ్వలా, ఎంక్వైరీ చేయలా. విఆర్ఓ రాసింది గుడ్డి సంతకంతో కలెక్టర్ని దాటుకుని గవర్నమెంట్ దాకా వెళ్ళిపోయి జీవో అయిపోయింది. ఇది మొత్తం విఆర్ఓ గారు ఇచ్చినటువంటి డేటా జీవో అయిపోయింది. ఈ జీవోని రిజిస్టర్ ఆఫీస్కి పంపించారు. రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళ కంప్యూటర్లో ఎక్కించారు. సో శ్రీకాకుళం జిల్లాలో సిగడం మండలంలో కంచాపురం గ్రామంలో 194-2K అనే సర్వే నెంబర్ కింద 29 సెంట్లు ఉన్నాయని చెప్పి ఈ పోతునూరు బుసయ్య అనే ఆయన పాత అనుభవదారుడు అడంగల్లో ఆ రోజున ఉన్న దాని ప్రకారం పోతునూరు బుసయ్య వాళ్ళు వెళ్ళి అమ్ముకోవడానికి ట్రై చేస్తే
గబుక్క టక్కన కంప్యూటర్లు కదా మనంతా సైబర్ విజన్ కదా, కంప్యూటర్ టక్కని చెబుద్ది ఇది నిషేధ జాబితాలో ఉంది అని. బుసయా ఇది రిజిస్ట్రేషన్ కాదు, ఎందుకంటే ఇది కంప్యూటర్లో ఉంది, నిషేధ జాబితాలో ఉందని చెప్తాడు. ఆ బుసయ అప్పుడు వీళ్ళలాగే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతా ప్రదక్షిణాలు మొదలెట్టాలి. ఇది ఇవాళ సమస్య. అర్థమైంది కదా? ఇక ఇంతకంటే వివరంగా ఎవడు చెప్పలేడు. ఇవాళ రెవెన్యూ మంత్రి గారు మీటింగ్ పెట్టి మేము ఏదో సరి చేస్తున్నాం అని చెప్పేది నిజంగా చెప్పాలంటే అది ఆయన అమాయకత్వానికి నిదర్శనం. ఇంత దుర్మార్గంగా మన భూమి రికార్డులను తీసుకెళ్ళి అవకతవకలతో లోపాలతో కంప్యూటర్లో పడేసి మనల్ని ఏడిపిస్తున్నటువంటి ఇదే రెవెన్యూ వ్యవస్థ, ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చినటువంటి సలహాతో ఆయన పత్రికా సమావేశం నిర్వహించి ఏదో మన ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయటం చాలా విచారకరం. నేను బాధతో చెప్తున్నా. రెవెన్యూ మంత్రిగా ఆయన ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి, దీన్ని అర్థం చేసుకోవడానికి ఏమాత్రం కృషి చేశారో మాకు తెలియదు. కానీ ఏ రెవెన్యూ వ్యవస్థ, ఏ ఐఏఎస్ ఆఫీసర్ల వల్ల ఈ సమస్య క్రియేట్ అయిందో అదే ఐఏఎస్ ఆఫీసర్లు రాసిన జీవోని తీసుకొచ్చి ఇది జిందా తిలిస్మాత్ సర్వరోగ నివారణి అని చెప్తున్నారు. అది ఏమాత్రం కాదు. ఇక్కడ ఉన్నది క్యాన్సర్. జిందా తిలిస్మాత్తో క్యాన్సర్ పోద్దా? కాబట్టి పోదు. అరే ఇంత పెద్ద ఏనుగు లాంటి సమస్య ఉందయా అంటే మంత్రి గారు వచ్చి లేదు ఏనుగు ఒక తోక ఉంది, ఒక తొండం ఉంది, తోకకి ఒక వేరే జీవో ఇస్తున్నాం, తొండానికి వేరే జీవో ఇస్తున్నాం, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి పోండి అంటున్నారు. చెప్తున్నాం సమస్య తీర్చకపోతే ఈ ఏనుగు మీ ప్రభుత్వాన్ని తొక్కి నారదీస్తుంది. గుర్తుంచుకోండి, ఇదేం మామూలు విషయం కాదు. నేను 70 ఏళ్ల నుంచి రిజిస్టర్ అయినటువంటి భూమి, 10 సార్లు చేతులు మారిన భూమి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. వ్యవసాయం చేసుకుంటా ఉంటే నువ్వు రాత్రికి రాత్రి నా భూమిని తీసుకెళ్ళి నిషేధ జాబితాలో పెట్టి నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా, నాకు నోటీస్ ఇవ్వకుండా, సమాచారం లేకుండా పెట్టి ఇవాళ వచ్చి మంత్రి గారు ఈ జీవో చూపించి మీకెందుకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి చేసేస్తారంటారు. అసలు నేను ఎందుకు వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్కి? నేనేం తప్పు చేశాను కాబట్టి నేను నీ ఆఫీస్కి రావాలి? ఇది ముఖ్యమైన ప్రశ్న ప్రజలు అడగాల్సింది. నేనేం తప్పు చేశాను కాబట్టి నేను నీ ఆఫీస్కి వచ్చి అర్జీ పెట్టాలి? నేను నీ శిస్తు ఎగ్గొట్టానా? నీకు జిఎస్టీ ఎగ్గొట్టానా? నేను ఎవరిదన్నా భూమి కబ్జా చేశానా? నేను ఏం తప్పు చేశాను కాబట్టి నీ దగ్గరికి వచ్చి నేను అర్జీ పెట్టాలి? ముందు దానికి సమాధానం చెప్పండి మంత్రి గారు. నేను రైతుని, నేను వ్యవసాయం చేసుకుంటున్నా, ఆ భూమి తీసుకెళ్ళి నువ్వు మార్చడానికి అసలు మీరెవరు? ఏ అధికారంతో చేశారు? ఏ హక్కుతో చేశారు? ఏం తప్పు చేశారు వాడు చేశారు? ఇవాళ వచ్చి నన్ను అర్జీ పెట్టమంటారు. నాకేం పని? నేను ఎందుకు పనులు మానుకుని మీ చుట్టూ తిరగాలి? అసలు ఇది అసలైన సమస్య. మీరు తిరగండి, మేము చేస్తాం. అసలు నేను ఎందుకు తిరగాలయా నీ చుట్టూ? ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే, విఘ్నత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను ఈ ఉద్యమం మానేస్తా. నా మానాన్ని నేను వ్యవసాయం చేసుకుంటా అంటే నా భూమి స్వరూపాన్ని, స్వభావాన్ని, అమ్ముకోగలిగిన దాని లక్షణాన్ని మార్చడానికి నువ్వెవడివి? ఇవాళ నేను వచ్చి నీకు మళ్ళీ అర్జీ పెట్టుకోమంటావేంటి? ముఖ్యమంత్రి గారు మీ ఫ్యామిలీ హెరిటేజ్ కంపెనీ నడుపుతుంది. ఓకే, నడుపుకుంటున్నారు, ఆల్ రైట్. మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, మీరు హెరిటేజ్ కంపెనీ నడుపుకుంటున్నారు, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఏదో అవసరం కొద్దీ మీ మనవడికి చదువుల కోసమో, మీ మనవడికి పెళ్లి చేయడం కోసమో అందులో కొన్ని షేర్లు అమ్ముకుందాం అనుకున్నారు. లేకపోతే దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి, ఈక్విటీ పెంచుకోవడానికి ఏదో కార్పొరేట్ నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. లేకపోతే ఫ్యూచర్ గ్రూప్కి అమ్ముకుందాం అనుకున్నారు. అమ్ముకుందాం అనుకుని మీరు ఎక్కడికి వెళ్తారు? మనం రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినట్టు ఆర్ఓసి అని ఉంటుంది, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి వెళ్తారు కదా మీరు, ఇది పట్టుకుని
ఏమంటే మేము షేర్లు పెంచుకోవాలి, లేకపోతే ఫ్యూచర్ గ్రూప్కి అమ్ముకోవాలి, లేకపోతే ఒక 1000 షేర్లు అమ్ముకుంటామని చెప్పి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి వెళ్తారు కదా. అప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ సపోజ్ మీకు చెప్పాడు, అబ్బే మీకు తెలియదేమో చంద్రబాబు నాయుడు గారు, ఇది 2 ఏళ్ల కిందటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేసుకుంది, దీన్ని ప్రభుత్వ కంపెనీ కింద రాసేసుకుంది, మా రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ కంపెనీ, మీరు అసలు ఇందులో షేర్లు అమ్మడానికి కానీ ఎవరికి అమ్మడానికి కానీ మీకు హక్కు లేదు అని చెప్పి చెబుతుంది. మీకు ఎట్లుంటుంది? ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? ఫస్ట్ క్వశ్చన్ మీరు వేసేది ఏంటి? అరే నాకు చెప్పకుండా నువ్వు ఎట్ట మార్చావా నా కంపెనీ స్వరూపం, నా హక్కుల్ని నువ్వు నాకు చెప్పకుండా ఎట్ట కాలు రాసావని అడుగుతారా లేదా? మేము రైతులుగా మేము అడుగుతున్నది అదే. అంతకు మించి మేమేం అడగట్లా బాబోయ్, మిమ్మల్ని సబ్సిడీ అడగట్లా, మీరు ఏమి కష్టపడక్కర్లా, ఏమి సబ్సిడీ అడగట్లా. మా భూములు ఎట్లున్నాయో అట్లా పెట్టండి అంటున్నా. అందులోంచి నిజంగానే ఇప్పుడు 14 లక్షల మందో 17 లక్షల మందో ఇవాళ బాధితులు ఉన్నారు. 17 లక్షల మంది శ్రీరామచంద్రుళ్ళని వాళ్ళలో ఒక్క తప్పు కూడా లేదని నేనేం చెప్పలేను. నా వరకు నేను చెప్పగలను, నా పక్కోడు కూడా నేను చెప్పలేను. నిజంగా ఈ 14 లక్షల మందిలో ఎవరైనా తప్పు చేసి గవర్నమెంట్ ల్యాండ్ అక్రమంగా ఆక్రమించుకుంటే మీరు ఏదైతే ఇవాళ జిందా తిలిస్మాత్ జీవోలు ఇచ్చారో ఆ జీవోల ప్రకారమే వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి తీసేసుకోండి ప్రభుత్వం భూమి అయితే. ఎవడొద్దన్నాడు? దాన్ని మేమేం కాదంటలా. మేము ప్రభుత్వ భూమి ఎవడో అన్యాక్రాంతం చేస్తా అంటే చూసి చూడనట్టుగా వదిలిపెట్టేయమని మేమేం చెప్పట్లా. నేను శుభ్రంగా అనుభవిస్తున్న భూమిని మార్చడానికి మీకు హక్కు లేదండి. సో ఉన్నది ఉన్నట్టుగా 2014 జనవరి 1వ తారీఖున ఏదైతే నిషేధిత జాబితా ఉందో ఆ తర్వాత ఇష్యూ చేసిన నోటిఫికేషన్లు మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఆయన చెప్పినట్టు ఆవులపల్లికి జీవో ఇచ్చినట్టు ఏదయ్యా ఈ శ్రీకాకుళం జీవో, ఆవులపల్లికి జీవో ఇచ్చినట్టు ఆవులపల్లికి ఎట్లయితే ఒక్క పేజీలో జీవో ఇచ్చారో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మీరిచ్చిన 191వ జీవో ఇందు మూలంగా రద్దు చేయబడ్డది. ఎందువలన? మేము నోటీస్ ఇవ్వకుండా తీసుకున్నాం కాబట్టి. ఇందులో ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే తర్వాత కలెక్టర్ గారు తగు చర్యల నిమిత్తం కార్యక్రమం స్టార్ట్ చేయమని చెప్పి ఇందు మూలంగా మీకు చెప్పడమైనది అని చెప్పి చెప్తూ ఒక జీవో ఇవ్వండి, చాలు, అయిపోయింది. రాష్ట్రం మొత్తానికి ఆవులపల్లిని అమలు చేయమంటున్నాం అంతే. ఆవులపల్లి సమస్య ఆంధ్రప్రదేశ్ సమస్య. మీ ఊరి సమస్య తీర్చుకుని మిగిలిన దేశం అంతా ఇట్లా వదిలిపెట్టేస్తామంటే కుదరదు. అది మనం చెప్పేది. ఇంకొక విషయం చివరిగా చెప్పి ముగిస్తాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కేవలం మిట్టళ్ళు, లేకపోతే అదానీలు, లేకపోతే ఇండోసోళ్ళు ఇవే కాదు ముఖ్యమంత్రి గారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ అగ్రికల్చర్ కూడా అవసరమే. ఎందువలనంటే మన రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దాదాపు 50% మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం చేయడాన్ని మీరు ఇంత కష్టతరం చేస్తే ఆ వచ్చే జిఎస్టీ కూడా రాదు మీకు. మీరు బట్టలకి పంచుకోవడానికి ఆ మాత్రం డబ్బులు కూడా ఉండవు. ఆ మాత్రం తిండి గింజలు కూడా మేము పండించలేకపోతే మేము ఎట్టాకు పస్తులు ఉంటాం, సరే అయిపోయింది. మేము ట్యాక్సులు కట్టం మీకు. మీరు ఏ డబ్బులు తీసుకెళ్ళి పంచి పెడతారు జనాలకి? ఏ డబ్బులు తీసుకెళ్ళి కొంటారు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ రేటుకి? కాబట్టి మీరు చేయాలనుకున్నా కానీ మమ్మల్ని మేము బతికి ఉండాలి ముందు. అంటే మేము వ్యవసాయం చేయగలగాలి అంటే మా భూములు మాకు ఉండాలి. కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం బడా బాబులకే కాదు వ్యవసాయదారులకు కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోమని చెప్తున్నాం. వ్యవసాయం యాజ్ ఇట్ ఈజ్ రిస్కియెస్ట్ బిజినెస్ ప్రపంచంలో. వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుస్తుంది. అన్నిటికంటే ఎక్కువ రిస్క్ ఉండే బిజినెస్ వ్యవసాయం.
వర్షం పడద్దో లేదో తెలీదు, రేపు పొద్దున ఎండ ఉంటుందో వాన ఉంటుందో తెలీదు, ఏమి పురుగొచ్చి ఆశిస్తుందో తెలీదు, ఏ తెగులు వస్తుందో తెలీదు, ఎరువులు దొరుకుతాయో లేవో తెలీదు, ఎంత వేయాలో కరెక్ట్గా లెక్కేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి, మొక్క పెరుగుదలను బట్టి, చీడపీడలను బట్టి, అందుబాటులో ఉన్నది లేనిది అవైలబిలిటీని బట్టి ఎరువులు వేసుకోవాలి. రోజుకు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే కత్తెర పురుగు ఎక్కడొచ్చి నా మొక్కజొన్న తినిపడేస్తామని ఆ భయంలో ఉంటాం రోజు. ఒక్కసారి కోతులు మంద దాడి చేస్తే వేసిన పంట మొత్తం ఒక్క రోజులో నాశనం అయిపోయే పరిస్థితి మాది. ఇన్ని రిస్కులు తీసుకుని చేస్తున్నాం వ్యవసాయం. అదేం ఆషామాషి కాదు, అదేమి కిరాణా కొట్టు కాదు, అదేమి కిళ్ళి కొట్టు కాదు. ఇంత రిస్క్ ఉన్న వ్యవసాయం మేము నానా తిప్పలు పడి మా చేతనైనంత వరకు చేస్తా అంటే మీరు వచ్చి మా టైం అంతా ఎంఆర్ఓ ఆఫీస్లో గడపమంటారా? ఎంఆర్ఓ ఆఫీసులోకి వచ్చి ఆడ పడిగాపులు పడితే పొద్దు నుంచి సాయంత్రం దాకా నా పొలం ఎవడు చూడాలి, వ్యవసాయం ఎవడు చేయాలి? అసలు నాకేం కర్మ, నాకేంటి అవసరం? మీ హెరిటేజ్ కంపెనీకి ఇలానే చేస్తే మీరు ఊరుకుంటారా? ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదు. ఈ 444 మీరు ఏదైతే జిందా తిలిస్మాత్ క్యాన్సర్కి మందుగా మాకు ఇస్తున్నారో దాన్ని చెత్త కాగితంలాగా మేము పరిగణించి దాన్ని చించి పోగులు పెడుతున్నామని చెప్పి ఈ పత్రికా సమావేశం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. సిఎఫ్ఎల్ సభ్యులందరూ ఈ 444 జీవోని ఎందుకు పనికిరాని చెత్త కాగితంగా పరిగణించి దీన్ని చించివేస్తున్నారు.